అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం అవుట్సోర్సింగ్ వాళ్ళ కష్టాలు పడుతున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఆప్కాస్ అనే వ్యవస్థను ఎత్తివేస్తున్నారని చెప్పి వస్తున్న కథనానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా భయభ్రాంతి చెందుతూ ఉన్నాము. ఎందువల్లంటే 1వ తారీఖు జీతం వస్తున్నటువంటి సమయంలో ఈ ఆప్కాస్ను ఎత్తివేసి మరలా ప్రైవేటీకరణం చేస్తున్నారు, ఏజెన్సీ వ్యవస్థను తీసుకొస్తానని వస్తున్నటువంటి పేపర్ల కథనాలకు మేమందరం కూడా భయభ్రాంతి చెంది టెన్షన్ పడుతున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,55,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అంటే కష్టాలు పడుతూ నష్టాలు భరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ రానికుండా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల కోసం ఈ కూటమి ప్రభుత్వం మా మీద స్పష్టతైనటువంటి నిర్ణయం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులు కూడా ఏకతాటి మీదకి వచ్చి మేమందరం ఓట్లు వేసినాం. మేము వేయటమే కాకుండా మా కుటుంబ సభ్యులతో వేయించాం, మా కుటుంబ సభ్యులే కాకుండా మా బంధుమిత్రులతో వేయించాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలు బాగుపడి మేమందరం ఆనందంగా ఉంటామని చెప్పి మీకు ఓట్లేసి గెలిపించామయ్యా. ఏమి జరుగుతుందో తెలియదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సతమతం అవుతున్నటువంటి ఈ చిరు ఉద్యోగులను కాపాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద చాలా ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆప్కాస్ ఎత్తివేయట్లేదని చెప్పి వార్త మీ దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఏ ప్రభుత్వ అధికారి దగ్గర నుంచి రాలేదు. పేపర్లో వచ్చినటువంటి కథనాలు చూసి మేమందరం టెన్షన్ పడుతూ ఉన్నాం. ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆప్కాస్ వ్యవస్థను ఎత్తివేయట్లేదు, ఇంకా బలమైన వ్యవస్థను తయారు చేస్తామని చెప్పి మా అందరూ తెలియజేస్తే ఆనందపడతామని తెలియజేస్తా ఉన్నామన్నయ్య. దయచేసి ఈ రాష్ట్రంలో నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా ఆదుకోవాలని తెలియజేస్తున్నామయ్యా. 2014-19 మధ్యలో మీరు ఇచ్చినటువంటి పిఆర్సీలో 50% పిఆర్సీ పెంచి మా అందరినీ కూడా ఆదుకున్నారు. మరలా వచ్చే పిఆర్సీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరికీ కూడా మళ్ళీ పిఆర్సీ విషయం వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ మీ అందరూ ఆదుకుని దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మాకు వచ్చేటువంటి 15,000, 17,500, 21,500తో బతకలేని పరిస్థితులతోటి అల్లాడిపోతున్నాం. ఈ రాష్ట్రంలో 1 గంట ఎక్కువ పనిచేసే వాడు ఎవరైనా ఉన్నాడంటే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మా మీద దయతలిచి ఈ ఆప్కాస్ వ్యవస్థను ఎత్తి వేయకుండా బలమైన వ్యవస్థగా మార్చి ఇంకా అవసరమైతే సర్వీస్ రూల్స్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి అవుట్సోర్సింగ్ కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో ఎవరికొకరికి ఉద్యోగం ఇవ్వండి, లేని పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులనే ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడు మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నామయ్యా. దయచేసి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మా యందు దయ ఉంచి మా అందరినీ కాపాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మా యందు దయ ఉంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మనోధైర్యం నింపవలసిందిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.